వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటూ గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఎలా హంగామా సృష్టించాడో, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ఈ కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు, మమ్మల్ని గెలిపించండి, మేము ఇంద్రలోకం చూపిస్తామని చెప్పి కుప్పం ప్రజల్ని కోరుకుంటే వాళ్ళు మీ వల్ల కాదులే అంటూ చార్చి కొట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఆ కుప్పానికి వనగూరుగా ప్రయోజనాలు ఆ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఎంత అభివృద్ధి చేశారో ఆ ప్రజలకు బాగా తెలుసు. కుప్పం గురించి వాళ్ళ తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది అంటే ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతూ ఉంది. తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు చర్చ జరిగింది, దేని మీద చర్చ జరిగింది, కుప్పం గురించి అక్కడ చర్చ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్ధమాన కనకదుర్గ గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. కుప్పం మీద చర్చ తమిళనాడు అసెంబ్లీలో ఘాటుగా జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంతలా తమిళనాడు అసెంబ్లీలో కుప్పం గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చర్చించారంటారు? అంటే ఇప్పుడు తమిళనాడులో హోసూరు విమానాశ్రయం అది పూర్తి కావట్లే, దాని మీద అసలు ముందుకు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. సో నిన్న డిఎంకేకి సంబంధించిన శ్రీనివాసన్ దాని మీద క్వశ్చన్ రేజ్ చేశారు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కుప్పంలో విమానాశ్రయం కట్టేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు, సో మనం ఎందుకు చేయలేకపోతున్నాము, ఇది ఫెయిల్యూర్ అన్నాడు ఆయన. అని కీర్తన పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన దానికి బదులు ఇచ్చారు తమిళనాడులో టీవీకే తరఫున. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుకెళ్తోంది, మన కాదని మన తొక్కిపెట్టి వాళ్ళు వెళ్తున్నారు, దీనివల్ల హోసూరు కృష్ణగిరిలో మనకి నష్టం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పరిశ్రమలు ఎక్కువ కాబట్టి పారిశ్రామికంగా మనం దెబ్బతింటాము అని అంటే, కాదు అసలు ఆంధ్రప్రదేశ్ మీరేం అనడానికి వీల్లేదు, ఏ రకంగానూ వాళ్ళు తమిళనాడుకి నష్టం పరిచే పనులు చేయట్లేదు, చెయ్యరు కూడా. అది మనది 150 కిలోమీటర్ల కంటే తక్కువ పరిధిలో ఈ హోసూరు ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ కెంపెగౌడ విమానాశ్రయం బెంగళూరులో ఏదైతే ఉందో దానికి అక్కడ రాకపోకలు ఎక్కువ. సో అందుకని మనం పర్మిషన్ ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా ఉండడం కూడా ఒక సమస్య అయింది హోసూరుకు దగ్గరలో అనేది ఆవిడ చెప్పిన మాట. ఎట్ ద సేమ్ టైం కుప్పం విషయంలో వాళ్ళతోటి ఒక డీల్ చేసుకున్నారు, అంటే ఆ మెయింటెనెన్స్ అది మేము చూసుకుంటాం అన్నట్టుగా 15%కి ఏదో అది చంద్రబాబు నాయుడు చేసుకున్నారు బెంగళూరు విమానాశ్రయం వాళ్ళతోటి. సో ఆ రకంగా వాళ్ళు అనుమతులు తెచ్చుకోవడం జరిగింది అని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే కుప్పం కూడా 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది కదా ఆ రేడియస్లో. హోసూరు అంతే ఉందంటే హోసూరుకి సమస్య హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒకటైతే మరో పక్క కెంపగౌడ విమానాశ్రయం. సో వాళ్ళు కర్ణాటకతో తేల్చుకోవాలి, ఇట్స్ నోవే కనెక్టెడ్ టు చంద్రబాబు నాయుడు ఆర్ కుప్పం అన్నమాట. సో ఇప్పుడు కుప్పానికి ఆవిడ అదే అంది, ఆల్రెడీ వాళ్ళు 1300 ఎకరాలు సేకరించుకున్నారు, 1758 ఎకరాలు 38 కావాలి, ఆల్రెడీ వాళ్ళు 1300 ఎకరాలు సేకరించుకున్నారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే పారిశ్రామికంగా కానీ లేకపోతే ఉత్పత్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు చిత్తూరు మనకి మామిడికాయ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, మనకి అక్కడి నుంచి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఎక్కువ విమానాశ్రయం అనేది అక్కడ కార్గో ఎక్కువ పనికి వస్తుంది, అంటే జనరల్ రాకపోకల కంటే కూడా మనకి కార్గో ఎక్కువ పనికి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎగుమతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉద్యాన పంటలు బాగున్నాయి, ఉద్యాన పంటలు చీనీ కావచ్చు మరొకటి కావచ్చు చాలా ఎక్కువ అక్కడ. అది డెకరేషన్ ఫ్లవర్స్ కూడా ఎగ్జాక్ట్లీ, మీరు ఫ్లవర్స్ తీసుకున్నా లేదు పళ్ళు తీసుకున్నా ఇంకా ఏ రకంగా చూసుకున్నా కూడా కుప్పం నుంచి మీకు ఎగుమతులు ఎక్కువ ఉంటాయి. సో ఆ పరంగా కూడా చేయటం జరిగిందని చెప్పారు. సో ఇవాళ మీరు ఇందాక అన్నట్టుగా ఒక పక్క తమిళనాడు అసెంబ్లీలో కూడా కుప్పం గురించి ఒక చర్చ జరిగింది అంటే, సో ఇవాళ కుప్పం అభివృద్ధి ఏ రకంగా ఉంది మీకు గుర్తుంటే కనుక అయితే 24 ఎన్నికలకు ముందు వైనాట్ కుప్పం అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. హ్యావ్ యూ రిమెంబర్డ్? సో నేను అనేది ఏంటంటే వైనాట్ కుప్పం కాదమ్మా, వైనాట్ కుప్పంలో విమానాశ్రయం అన్నారు చంద్రబాబు నాయుడు. సో ఇవాళ విమానాశ్రయం వస్తోంది. ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోవటం అంటే ఏంటో ఇవాళ మీరు కుప్పాన్ని చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మన ఇన్ని విమానాశ్రయాలు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ రేంజ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో మీకు పారిశ్రామిక రంగం కావచ్చు, లేదు పంటలు కావచ్చు, లేకపోతే ఎగుమతుల విషయంలో కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా ఏ విమానాశ్రయానికి ఆ విమానాశ్రయం ఆ పొటెన్షియల్ ఉంది మనకి, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలా ఉన్నారు, రాకపోకలు ఎలా ఉంటాయి, మనకి మీరు అన్నట్టుగా పెట్టుబడులే కావచ్చు, లేకపోతే వాణిజ్యం కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కాకినాడ నుంచి
ఏమంటారు సీ పోర్టు, తర్వాత సీ ప్రొడక్ట్స్ అన్నీ అలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీకు ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇవాళ కుప్పం అనేది ఇప్పుడు కుప్పంలో మీకు విమానాశ్రయం రావడం వల్ల జరిగే మంచి ఏంటి అని చూసుకుంటే మీకు ఇది మనకి ప్రయాణాలకే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా భారీ వ్యాపార ఎగుమతులు హబ్గా మారుతుంది. ముఖ్యంగా వాణియంబాడి వేలూరులో లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు ఇంకో సంగతి తెలుసా అండి, లెదర్ ఇండస్ట్రీస్లో మీరు తమిళనాడు కనుక తీసుకుని తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతా తెలుగు వాళ్ళు. హోసూరు ఫుల్ మీకు ఎన్ని స్కూల్స్ అంటేనండి, నాకు గుర్తుండే 350 450 తెలుగు స్కూల్స్ ఉండేవి. నేను చాలాసార్లు వెళ్ళా అక్కడికి. హోసూరు తెలుగే సార్. అది మనకి యాక్చువల్గా మనం ఇంచుమించు మీరు మహారాష్ట్ర తర్వాత ఇక్కడ కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు ఒడిషా, ఇలా మొత్తం ఇవన్నీ తీసుకుంటే కనుక అయితే తెలంగాణ మనం మొత్తం 12 జిల్లాలు కోల్పోయాం సార్. అంటే బార్డర్లో మనం వాళ్ళకి వెళ్ళిపోయాయి. సో ఆ రకంగా మనం కోల్పోవడం జరిగింది, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడతారు. సో మీకు ఈ లెదర్ ఇండస్ట్రీ తర్వాత హోసూరులో మీకు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ రంగాలు, చిత్తూరు జిల్లాలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, టెక్స్టైల్స్ పరిశ్రమలు, ఇలాగా ఈ ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతి చేయడానికి ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మెయిన్గా. సో ప్రధాన లాజిస్టిక్ పాయింట్గా కూడా మారుతుందట. సో మొత్తానికి దీని ద్వారా 3 రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకి వేగవంతమైన రవాణా సదుపాయం కలుగుతుంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు అదే వాళ్ళ బాధ. తమిళనాడు వాళ్ళ బాధ ఏంటంటే మనం చేయకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుపడకూడదు. మొన్నటిదాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు, డిఎంకే వాళ్ళే చేసుకోలేకపోయారు. వాళ్ళకి చేత కాక సమర్థత లేక ఇక్కడ జరుగుతూ ఉంటే ఏడవటం ఎందుకు? వాళ్ళ రాష్ట్రానికి కూడా మేలే జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే మేము హోసూరులో చేసుకోలేకపోయామని అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు డిఎంకే ఇన్ని సంవత్సరాలు ఉంది, ఏం చేసింది? అవును, మీరు ఇవాళ దీని మీద పడి ఏడ్ చేయకంటే మీరు అక్కర్లేని తిరుపతి కుండ్రం గొడవను లేకపోతే మరొకటి పెట్టుకుని అసలు విషయాలు మీరు పక్కదారి పట్టించుకుని ఇవాళ మీరు అసెంబ్లీలో మాట్లాడితే మీకు ధీటుగా ఆవిడ సమాధానం ఇచ్చారు. కీర్తన చాలా చక్కగా మాట్లాడారండి, నేను మొత్తం విన్నాను ఆవిడ మాట్లాడింది. అంటే ఇక్కడేమి సైడ్స్ తీసుకోవటం కాదు, యాజ్ ఏ మినిస్టర్ అట్ ద సేమ్ టైం తను క్లారిటీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆవిడ ఎక్కడా కూడా మీరు అసలు ఆంధ్రప్రదేశ్ అంటానికి వీల్లేదన్నారు చాలా చిత్రంగా. అంటే వాస్తవాలను ఆవిడ ప్రొజెక్ట్ చేయగలిగారు. అంటే ఒక మంత్రి చేయాల్సిన పనిని ఆవిడ చాలా చక్కగా చేశారండి. సో ఇవాళ కుప్పం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది. మీరు ఇందాక అన్నట్టుగా అసలు వైసీపీ వాళ్ళు కుప్పానికి ఏం చేసావు నువ్వు అంటే, కుప్పానికి ఏం చేశారో కాబట్టే వైనాట్ కుప్పం అని అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి నువ్వు అడుగు పెట్టాలని అనుకున్నావు, కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ నిన్ను అడుగు పెట్టనివ్వలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ అభివృద్ధి అనేది ముందుకు వెళ్తోంది. సో జగన్మోహన్ రెడ్డి లేకపోవటం అనేది రాష్ట్రానికి ఎంత మేలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రజలు గుర్తుంచుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరుగుతుందో తెలుసుకుని వాళ్ళు దానివల్ల వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలోని యువతకు కావచ్చు ఎలాంటి మేలు జరుగుతుంది అనేది వాస్తవాలు గుర్తించాలి. మీరు అన్నట్టు వాణింబాడి లెదర్ ఇండస్ట్రీ వాళ్ళంతా బెంగళూరు ఎలా వస్తుంది, బెంగళూరు దూరం అయిపోతా ఉంది, కష్టం అయిపోతుంది వాళ్ళకి. మీకు బెంగళూరు సమస్య ఇంకోటి ఏంటంటే తెలుసా సార్, యు కాంట్ బిలీవ్, నేను 22 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నా. 3 hours అయినా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళలేకపోయా. ఇవాళ అదే పరిస్థితి సార్, ఇన్ని సంవత్సరం ఇంకా ఎక్కువైంది. సో ఇవాళ వాళ్ళకి సమస్య అది. ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సార్, మార్నింగ్ ఫ్లైట్ దిగామా, మళ్ళీ సాయంకాలం ఫ్లైట్కి ఇంటికి వెళ్ళామా. మీకు చూడండి బిజినెస్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో లైక్ సూరత్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్లైట్స్ అనేది అకార్డింగ్ టు బిజినెస్ పీపుల్ వాళ్ళు పెడతారు టైమింగ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇదివరకు మండే మార్నింగ్ ఉండేది కాదు సూరత్ నుంచి హైదరాబాద్కి. ఇప్పుడు కొత్తగా సూరత్ నుంచి హైదరాబాద్ మార్నింగ్ ఫ్లైట్ వేసాడు మండే. ఇదివరకు సండే ఈవినింగ్ ఉండేది. నేను అనేది బిజినెస్ పీపుల్ దృష్టిలో పెట్టుకునే కొన్ని ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. సో ఇవాళ కుప్పానికి రావడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా టైం కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు బిజినెస్ మనకి పెరుగుతుంది, బెంగళూరుకి తగ్గుతుంది. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఫ్లీట్ తగ్గుతుంది కదా, అది ఎప్పుడైతే తగ్గిందో మీకు మొత్తం అన్ని రకాలుగా కూడా ఈజీ అవుతుంది. ఈజీ బిజినెస్ కదా ఇప్పుడు, అన్ని రకాలుగా టైం ప్లస్ మనీ ప్లస్ పని. వైనాట్ కుప్పం అన్న చోటే వైనాట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగే స్థాయిలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఏ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉందో చూడాలని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే అభివృద్ధి కనబడుతుందంటూ విశ్లేషించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.